14 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ నెల రోజుల పాలన అద్భుతం టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అంటున్నాడు. 14 ఎంపీ స్థానాల్లో గెలుస్తాం, ప్రజాపాలన ప్రజావాణి కార్యక్రమాలతో కాంగ్రెస్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. టీం వర్క్ తోనే కాంగ్రెస్ సక్సెస్ అవుతున్నదని, నెల రోజుల పాలన అద్భుతంగా ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. సచివాలయంలోని సామాన్యులకు ఎంట్రీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారు. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండటం వల్లే సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్నదని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్లాన్ రూపొందించారన్నారు. పాత బస్తీతో పాటు నగరమంతా మెట్రో విస్తరణకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఏది ఏమైనా కూడా మల్లురావు గారు చెప్పినట్లుగా నిజంగా 14 ఎంపీ స్థానాలు కనుక తెలంగాణలో వీళ్ళు కనుక గెలిస్తే మరి వీళ్లకు ఆ కేంద్రంలో కూడా మంచి పట్టొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో బీజేపీని ప్రశ్నించడం కానీ, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తెచ్చుకోవడానికి సంబంధించిన విషయంలో కానీ, ఒక పార్టీకి సంబంధించిన ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కాకుండా కాంగ్రెస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరి బీజేపీ వాళ్ళు గెలిస్తే మాత్రం కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని ప్రశ్నించుకోవడానికి అవకాశాలు ఉండవు. ఈరోజు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ వీళ్ళందరూ కానీ పార్లమెంట్ పోతే పార్లమెంట్లో వీళ్ళు అడిగేదే ఉంటుంది, పోయి నరేంద్ర మోడీ సపోర్ట్ కూడా వచ్చి తప్పించి ఏమి ఉండదు. వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు లేవు, వాళ్ళు తీసుకొచ్చిన ప్రత్యేక నిధులు లేవు. ఈరోజు పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పేసి ఆమె ఇచ్చి 5 ఏళ్ల తర్వాత పసుపు బోర్డు ప్రకటన చేసిరు. అది ఎక్కడ పెడతారు ఏంది అని కూడా ఇప్పటివరకు చెప్పినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అట్లాంటి అవకాశాలు లేకుండా మనం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులను గెలిపించుకున్నటువంటి అవకాశం ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గొడవలు పడుతున్నాయి. గట్టి పోటీగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సైలెంట్గా ఎందుకుంటారంటే, కాంగ్రెస్ పార్టీ గట్టిగా రాజకీయాలు చేసేదంటే ఇందులోకి 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి పోతే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భయంతో కాంగ్రెస్ పార్టీ అదే ఆశతోని బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా రాజకీయం చేస్తూ ఉన్నది. అట్లా ప్రతిపక్షము ప్రధాన పక్షం ఏవైతే ఉంటాయో వాటిని సమానంగా గెలిపించడానికి ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా అక్కడ ప్రజాస్వామ్యం అనేది సరిగ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకే విధంగా ఉన్నటువంటి మొత్తం 119 ఎమ్మెల్యేల స్థానాలకు 119లో 110 మందిని ఒకరిని గెలిపిస్తే ఇక వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఇట్లా ఒక్కొక్కరికి 20 స్థానాలు గెలిపించుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ భయంతో పాలన కొనసాగిస్తున్నది. ఇకపోతే తెలంగాణపై ప్రేమ ఉంటే సోనియా గాంధీపై పోటీ చేయొద్దు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని కోరామని డిప్యూటీ సీఎం అంటూ బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణపై ప్రేమ ఉన్న పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలపై పోటీ చేయొద్దని సూచించారు. అలా ఆమె రుణం తీర్చుకుందామని పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు మోడీ అమిత్ షా నేతృత్వంలో పనిచేస్తున్నాయని, అందుకే కాళేశ్వరంపై సిబిఐ విచారణ కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. మిషన్ భగీరథలో జరిగిన అవినీతిపై నివేదిక తయారవుతున్నదని త్వరలో బయట పెడతామన్నారు. డ్రగ్స్ ను నిర్మూలించడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించి రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రామదోస్త్ నాయక్ పాల్గొన్నారు. ఏది ఏమైనా కూడా తెలంగాణ నుండి సోనియా గాంధీ గారు పోటీ చేస్తారట. సోనియా గాంధీ గారు పోటీ చేస్తారు కాబట్టి ఆ ఎంపీ స్థానం నుండి ఇంకెవరు పోటీ చేయద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనడం సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్య దేశము. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో అందరూ పోటీ చేస్తారు. ఎవరైతే ప్రజల మన్ననను పొందుతారో, ఎవరైతే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకులు అనుకుంటారో వాళ్ళకు ప్రజలు ఓటేసి గెలిపించుకుంటారు. ఈరోజు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ డబ్బులు పంచితే గెలుస్తారనే దగ్గర నుండి డబ్బులు పంచినా గెలిచేటువంటి అవకాశాలు లేవని కాడికి వచ్చిర్రు. ఇంతకు ముందు రోజుల్లో డబ్బులు మాత్రమే ప్రభావం చూపిస్తాయని చెప్పేసి చాలా మంది భయపడ్డారు. కానీ ఈరోజు ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకొని ఎవరికి వేయాలనో వాళ్ళకు మాత్రమే ఓట్లేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మరి బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచి గెలుస్తాయని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు, బీజేపీ పార్టీ నాయకులు చెప్పారు. చాలామంది ప్రజాస్వామికవాదులు కూడా బీఆర్ఎస్ మేము డబ్బులు ఇస్తే గెలుస్తామనే ధీమాతోనే ఈరోజు ఎలక్షన్లకు పోతుందని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి రోజు మనం చూసినాం. మరి ఈరోజు డబ్బులు గెలిచినాయంటే డబ్బులు గెలిచినట్టు దాఖలాలు లేవు. పూర్తిగా డబ్బులు తీసుకున్నా కూడా ప్రజలు ఎవరికి ఓటు వేస్తే బాగుపడతామో అని చెప్పేసి ఆలోచించి ఓటు వేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో సోనియా గాంధీ నిలబడ్డా, కేసీఆర్ నిలబడ్డా, ఎవరు నిలబడ్డా కూడా
పోటీలో ఉండాలి, పోటీలో గెలిచేది ఉంటే నాకు గెలుపు అంటారు. కానీ మీరు ఇట్లా సెంటిమెంట్ డైలాగ్ కొట్టి సోనియా గాంధీకి నిలబడితే ఇంకెవరు నిలబడద్దు, అది సరైనది కాదు అని చెప్పేసి అంటే రేపు బీజేపీ నరేంద్ర మోడీని తీసుకొచ్చి నిజామాబాద్లో నిలబెట్టి మరి నరేంద్ర మోడీ దేశం కోసం త్యాగం చేసిండు, దేశం కోసం కుటుంబాన్ని వదిలేసిండు, దేశం కోసం ఏదో చేసిండు అని చెప్పేసి వాళ్ళు కూడా సెంటిమెంట్ డైలాగ్ కొడితే మరి ఇక మీరు మీ పార్టీ అధ్యక్షులు నిలబడుతున్నారు అని చెప్పి యువతలు ఎవరు పోటీ చేద్దనేది సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీ నిలబడ్డా, రాహుల్ గాంధీ నిలబడ్డా, ప్రియాంక గాంధీ నిలబడ్డా పోటీ ఉండాల్సిందే, పోటీలో గెలవాల్సిందే.